మన భవిష్యత్తు ప్రమాదకరంగా ఏమీ లేదు, శాపగ్రస్తంగా ఏమీ లేదు. అది ఆశీర్వాదకరంగా ఉంది, మంచిగా ఉంది, సమాధానకరంగా ఉంది. వారేమంటారు 10 మంది? మన చివరి మజిలీ భయానకంగా ఉండబోతుంది, మన భవిష్యత్తు వికృతంగా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఏదో అనుకున్నాం, ఏదో జరగబోతుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వచ్చామని ఆ 10 మంది అంటే ఈ ఇద్దరు వాళ్ళన్న ఆ 10 మంది అన్న మాటకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమంటే మీరు చెప్పండి, 10 మంది నడిచింది దారి అయిద్దా, ఇద్దరు నడిచింది దారి అయిద్దా? పెద్దగా చెప్పాలి. 10 మంది నడిచింది దారి అయిద్ది కానీ ఇద్దరు నడిచింది దారి కాదుగా. అయినా సరే ఇద్దరు వస్త్రాలు చించుకొని ఈ మాట చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటను మీరు నమ్మొద్దు. వాళ్ళు ఎంత పొడుగుంటే ఏమి, ఎంత లావు ఉంటే ఏమి, ఎంత బలశాలు అయితేనేమి, ఇంత దూరం మనల్ని ఎంతో మంది నుంచి కాపాడి మానవ జీవనానికి భిన్నమైన రీతిలో మనల్ని పోషించాడు దేవుడు. ఎన్నో రీతిలో మనల్ని ఆదుకున్నాడు, ఎన్నో రీతిలో గొప్ప గొప్ప అద్భుతాలు చేసి మనల్ని నడిపించాడు కనుక, ఇంతకాలం మనం నడవలేదు, ఆయన నడిపించాడు కనుక ఇక ముందు కూడా ఆయనే మనకు తోడై ఉంటాడు, ఆయనే మనకు విజయాన్ని ఇస్తాడు. వారు చెప్పే మాటను బట్టి మన భవిష్యత్తును గురించి వికృతంగా ఊహించొద్దు. దేవుని యందు విశ్వాసాన్ని బట్టి మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగానే తలంచుదాం. దయచేసి మీరు ఏదేదో అనుకోకండి. వారెంతటి బలవంతులైన దేవుని హస్తం మనకు తోడై ఉంటే విజయం మనదే.